నమస్తే, మీరు చూస్తుంది అగ్ని 24 టాక్స్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం డివిజన్లో 43 కోట్ల రూపాయల ప్రైవేటు విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఏపీ విద్యుత్ సంస్థ సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో గురువారం సంబంధించిన అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ టెక్నికల్ డైరెక్టర్ మురళీకృష్ణ యాదవ్, డివిజన్లోని ఇతర అధికారులు ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుల్లారెడ్డి మాట్లాడుతూ మార్కాపురం డివిజన్లో 43 కోట్ల రూపాయల మేర ప్రైవేటు విద్యుత్ బకాయిలు ఉన్నాయని వాటిపైన వసూలు చేసేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా డివిజన్లోని 3,300 వ్యాపార సర్వీసులకు, అలాగే 856 గవర్నమెంట్ సర్వీసులకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు. డివిజన్లో పెండింగ్లో ఉన్న 157 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను త్వరగా పూర్తి చేసి రైతులకు త్వరగా వాటిని అందించాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో మార్కాపురం మండలం సంబంధించిన ఇడుపూరు గ్రామంలోని ఇండోర్ సబ్ స్టేషన్ని కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, ఏడి సియా నాయకు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్కాపురం డివిజన్ సమీక్షా సమావేశం చేయడానికి రావడం జరిగింది. అంటే జిల్లాలో సమీక్షా సమావేశాల్లో భాగంగా ఈ జిల్లాలో మార్కాపురం డివిజన్ సపరేట్గా రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రివ్యూలో సప్లై ఇంటరప్షన్ లేకుండా మెయింటైన్ చేయాలనేది చేశాము. ఫీడర్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఇంటరప్షన్స్ ఉన్నాయో ఆ ఫీడర్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి కన్జ్యూమర్స్కు 24 గంటలు 24/7 సప్లై అరేంజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అక్కడక్కడ కొన్ని ఫీడర్లు ఎక్కువ ట్రిప్ అవుతున్నాయి, అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేసుకొని క్వాలిటీ సప్లై ఇవ్వాలని ఆదేశించాం. అట్లాగే రెవెన్యూ కలెక్షన్స్ కూడా ఈ డివిజన్లో అరియర్ ఎక్కువ ఉంది, ప్రైవేట్ అరియర్ కానీ గవర్నమెంట్ అరియర్ కూడా, అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ చేసి 100% కలెక్షన్లు తీసుకురావాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. లాస్ట్ మంత్ ప్రైవేట్ కలెక్షన్ 80% దాకా వచ్చింది. గవర్నమెంట్ అరియర్ తీసేస్తే 80% కాకుండా 100% కూడా చేశారు. బట్ అవి కలుపుకొని మిగతా అరియర్స్ కూడా తీసుకొని 100% చేయాలనేది ఆదేశాలు ఇచ్చాం. అట్లాగే పిఎం సూర్య గారు ఇవన్నీ కూడా రివ్యూ చేశాం. ఎక్కడైతే మెటీరియల్ ఇబ్బంది ఉంటే, ఓవర్లోడ్ ఫీడర్స్ ఉంటే వాటిని కూడా రివ్యూ చేయడం జరిగింది. కొన్ని ఓల్డ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేసి కన్జ్యూమర్స్కి ఎవరికి ఇబ్బంది లేకుండా సప్లై ఇవ్వాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ సర్వీసెస్ కూడా డబ్బులు కట్టి ఈ డివిజన్లో ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఇంకొక 700 దాకా పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా మెటీరియల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటిని కూడా త్వరితగతిన ఒక 3 monthsలో కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కూడా గవర్నమెంట్ సూర్య గారు కాకుండా వాళ్ళకు ఫ్రీగా సోలార్ రూప్ టాప్ పెట్టడం ఆదేశాలు ఇచ్చారు. వాటికి కూడా మేము టెండర్లు పిలిచాం. వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ కూడా సోలార్ రూప్ టాప్ అరేంజ్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని 24 టాక్స్.